సో మచ్. అండ్ నౌ బన్నివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సినిమాకి ఎదురెదురు ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి అండ్ డెఫినెట్గా మళ్ళీ మన అందరం చాలాసార్లు కలుస్తాం కాబట్టి టుడే ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ స్వీట్ అండ్ షార్ట్. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ద దామోదర్ గారు మా మీద అంత నమ్మకం ఉంచి మీరిద్దరు అయితే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తారయ్యా అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి ఈ సినిమా చూపించి ఈ సినిమాని మా చేతుల్లో పెట్టారు. డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని 100% జనాల్లోకి తీసుకెళ్ళడానికి మా ఎంతైతే మేము కృషి పెట్టాలో అంతా కూడా పెడతాము. ఒకటి టైం అయితే చాలా షార్ట్ టైం ఉంది, బట్ ఇంత షార్ట్ టైంలో హౌ బెస్ట్ వీ కెన్ డూ అది డెఫినెట్గా చేస్తాము. అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న వెంకట్ గారికి వీళ్ళందరికీ కూడా ఇది మంచి సినిమా అవ్వాలి, అలాగే మా డైరెక్టర్ గారు కూడా చాలా మంచి సినిమా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను ఒక్క 3 మాటలే మాట్లాడగలను. జనరల్గా నాకు ఈ దెయ్యాలు ఆత్మలు ఇవన్నీ అంటే పెద్ద ఎక్కువ తీసుకోను, పెద్ద భయం కూడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడన్నా ఏదైనా హాంటింగ్ ప్లేస్ ఉందంటే వెళ్ళి ప్రత్యేకంగా చూసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, ఏముంటుంది అక్కడ ఎట్లాగా ఉంటుందని. అయితే ఏంటంటే ఈ సినిమా ఇట్లాగా స్కేరీ సినిమా అని చెప్పినప్పుడు మనకి స్కేర్ ఏముంటుంది అని చెప్పి నేను కూర్చున్నాను. ఎందుకంటే ఒక హర్రర్ సినిమా తయారు చేసేటప్పుడు అది ఎట్లా తయారవుతుంది, లేదా ఒక దెయ్యం మేకప్ అంటే ఎట్లా వేస్తారు, ఇవన్నీ చూసేసి ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు సినిమా చూసేటప్పుడు దెయ్యం సినిమా చూసేటప్పుడు పెద్ద భయం ఉండదు. ఎందుకంటే వీ నో దట్ హౌ ద ప్రాసెస్ వెళ్తుంది అని. అట్లాంటి నేను 4 సార్లు థియేటర్లో ఉలుక్కుపడ్డాను. అంటే అర్థం చేసుకోండి, అంటే నాకు ఒక షార్ట్ ల్యాగ్ ఇస్తున్నప్పుడు తెలుసు అక్కడ ఏదో వస్తుందని చెప్పి. అట్లాగా నేను ఇప్పుడు ఏదో డైరెక్టర్ ఏదో నాకు జరికిస్తాడని చెప్పి ప్రిపేర్ అయిన నేను కూడా 4 సార్లు జరుకుతున్నాను సినిమాలో. అంటే ద వే డైరెక్టర్ అక్కడ ఏ ఎఫెక్ట్ ఇస్తే నాలాంటి ఆడియన్ కూడా ఒక్కసారి కుర్చీలో ఇలా లెగిసి పడతాడో అట్లాంటి ఎఫెక్ట్ అయితే చాలా బాగా తీసుకొచ్చారు. ఇక్కడ భయం వస్తుందని తెలుసు మీరు గట్టిగా భయపడతారు కూడా, తెలిసి కూడా భయపడే సినిమా ఇది ఈషా అనేది. అది చాలా రేర్. ఎడిటింగ్ మీద సౌండ్ మీద గ్రిప్ ఉంటేనే అది వస్తుంది. అంత బాగా డైరెక్టర్ గారు ఈ సినిమాలో ఎగ్జిక్యూట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదో ఓకే బాగా భయపెడుతున్నారు అనుకున్నాను. లాస్ట్ 15 నిమిషాలు ఆఫ్ ద సినిమా అయితే వండర్ అండి. ఇది సినిమా వండర్ అంటే ఒక చిన్న సినిమాల్లో అంత మంచి కథ, అంత మంచి ఏమంటారు దాన్ని, ఒక హర్రర్ సినిమాలు ఏంటంటే అంత భావోద్వేగం మనకి కలగదు జనరల్గా. బట్ డైరెక్టర్ గారు లాస్ట్ 15 మినిట్స్లో మోర్ దెన్ స్కేరీ, మోర్ దెన్ ఎఫెక్ట్స్ కన్నా కూడా ఒక బ్యూటిఫుల్ ఒక మెసేజ్ కానీ ఒక బ్యూటిఫుల్ కథని ఆ లాస్ట్ 15 మినిట్స్లో చెప్పడం జరిగింది. అప్పుడు వరకు భయపడిన మీరు లాస్ట్ 15 మినిట్స్ అయితే మాత్రం కళ్ళంట నీళ్ళు పట్టుకుని బయటకు వస్తారు. అంత మంచి సినిమా ఇది. నేను ఈ లాస్ట్ 5 మంత్స్లో అయితే లాస్ట్ 1 ఇయర్లో అయితే నేను నియర్లీ 60-70 చిన్న సినిమాలు చూశాను. ఆల్మోస్ట్ రోజు ఒక చిన్న సినిమాలు చూస్తూనే ఉన్నాను. అది మంచిదైనా చెడ్డదైనా కొంచెం రీజనబుల్గా క్వాలిటీ బాగుంటే చూస్తూనే వస్తున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నాయి, నేను కానీ వంశీ కానీ ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాయి 4 సినిమాలు. 4 సినిమాల్లో ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది 3వ సినిమా. ఇంకొక సినిమా ఉంది, అది తొందరలోనే రివీల్ చేస్తాము. డెఫినెట్గా మా నమ్మకం అయితే ఈ సినిమా ఒమ్మవుదని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే సినిమా అయితే బాగుంది. మీ అందరికీ తెలుసు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దాని అక్కడ ఉన్న స్వభావం, అక్కడ ఉన్న లక్ ఇవన్నిటి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. 100% మంచి సినిమాని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ డబ్బులు అయితే వేస్ట్ కావు. 100% మీకు ఎక్కువ ప్రైస్లు కానీ ఇవి పెట్టకుండా చాలా మీకు రీజనబుల్ ప్రైస్లకే ఈ సినిమా కూడా అందించేటట్లు చూస్తాము. అండ్ రండి, భయపడండి, ఎంజాయ్ చేయండి. December 12th డెఫినెట్గా అయితే కొంచెం హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు అయితే థియేటర్కి రావద్దు. వచ్చి తర్వాత ఏదన్నా అయితే మమ్మల్ని అడగద్దు, ముందే చెప్తున్నాం. హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు అయితే మాత్రం దయించి ఈ సినిమాకి రావద్దు, బికాజ్ డెఫినెట్గా మీరు ఇబ్బంది పడతారు. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫర్దర్గా ఉంది కాబట్టి అందరి గురించి కూడా మళ్ళీ ఆ స్టేజ్ మీద మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. లైక్ ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అందుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఫర్ Q&A సెషన్ రిక్వెస్ట్ చేసి తీసుకున్నారా స్టేజ్ మీద? హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్,
Please subscribe TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC Live channel. Thank you so much. Please do subscribe to TFCC Live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది TFCC లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.